అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి ఏప్రిల్ 9, 10, 11, 12 ఈ 4 రోజులు సాధారణంగా మీకు కనిపించిన మీ జీవితంలో కొన్ని నిశ్శబ్దంగా జరుగుతున్న మార్పులను గమనించాల్సినటువంటి సమయం ఇది. బయటకు చూస్తే అన్ని సవ్యంగా ఉన్నట్లు అనిపించినా లోపల మాత్రం కొన్ని భావోద్వేగాలు, కొన్ని సంబంధాలు నెమ్మదిగా మారుతున్న సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఒక స్త్రీ పాత్ర ఈ 4 రోజుల్లో మీ జీవితంలో కొంచెం ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంటుంది. ఇది పెద్దగా భయపడాల్సిన విషయం కాదు, కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉంది. ఎందుకంటే ఆమె మీ మనస్సులో మీపై ఒక చిన్న అసంతృప్తి లేదా అపార్థం ఉండే అవకాశం కూడా ఉంటుంది. మీరు అనుకోకుండా చేసిన ఒక మాట లేదా మీరు తీసుకున్న ఒక నిర్ణయం ఆమెకు నచ్చకపోవచ్చు. అది ఇప్పటి వరకు బయటకు రాకపోయినా ఈ 4 రోజుల్లో ఆ భావాలు బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ స్త్రీ పేరు ఒక ప్రత్యేకమైనటువంటి అక్షరంతో ప్రారంభం అవుతుందని సూచనలు కూడా ఉన్నాయన్నమాట. ఆ అక్షరం మీకు తెలిసిన ఎవరో వ్యక్తిని మీరు గుర్తు తెచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తులతో మీరు మాట్లాడే విధానం, ప్రవర్తించే తీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదండి. ఈ యొక్క రాశి వారికి సహజంగా మంచి మనసు కలవారు. వీరు ఎంతో ఎవరితోనైనా స్నేహంగా ఉండాలని, అందరినీ నమ్మాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు అదే మంచితనం ఎదుటివారి అర్థం కాకపోవచ్చు. చిన్న అపార్థాలు పెద్దవిగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఈ 4 రోజులు మీకు ఒక చిన్న గుర్తింపు లాంటిది. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎంతవరకు నమ్మాలి, ఏ విషయాల్లో ఓపికగా ఉండాలి అన్నది మీకు స్పష్టంగా అర్థమయ్యే సమయం ఇది. మరి ఆ స్త్రీ ఎవరు, ఆమె పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది, ఆమె వల్ల మీకు ఎలాంటి పరిస్థితులు రావచ్చు, ఈ విషయాలను ఇప్పుడు మనం నెమ్మదిగా పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే మీకు తప్పకుండా అర్థమవుతుంది. ఈ వీడియో కుంభరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు, ఈ 4 రోజుల్లో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. కుంభరాశిలో మొత్తం 9 పాదాలు ఉంటాయండి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి వారి కిందికి వస్తారు. కుంభరాశి వారు చాలా ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు కలవారు. కొత్తగా ఆలోచించే స్వభావం, స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు. ఎవరి మీద ఆధారపడకుండా ముందుకు వెళ్ళాలని చూస్తారు. మంచి మనసు, కానీ కొన్నిసార్లు భావాలను కూడా బయట పెట్టరు. వీరు బయటకు కూల్గా కనిపించిన లోపల చాలా ఆలోచనలను కూడా చేస్తూ ఉంటారు. కుంభరాశికి అధిపతి గ్రహం శనిదేవుడు, శని గ్రహం. కుంభరాశి వారి ముఖ్య దేవతలు శనిదేవుడు అలాగే శివుడు అని చాలా అనుకూలం. శనివారం రోజు పూజలు చేస్తే మంచి ఫలితాలు కూడా వస్తాయండి. ఇక ఈ 4 రోజుల్లో మీకు కలిసి వచ్చే రంగులు వచ్చేసి నీలం కలర్, ఇది శాంతిని, స్థిరత్వాన్ని ఇస్తుంది. నలుపు రంగు రక్షణ కొరకు, డార్క్ గ్రీన్ కలర్ అభివృద్ధి కొరకు. ఈ రంగులు మీకు అదృష్టాన్ని ఈ 4 రోజుల్లో తప్పకుండా పెంచుతాయి. మీకు కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి 4, 8 మీకు లక్కీ నెంబర్స్ అన్నమాట. ముఖ్య పనుల్లో ఈ సంఖ్యలు మీకు సహాయపడతాయి. శుభ దిక్కు వచ్చేసి లక్కీ డైరెక్షన్స్, పడమర దిక్కు, దక్షిణ పడమర. ఈ దిశలో ప్రయాణం మీకు శుభ ఫలితాలనైతే ఇస్తుంది. అలాగే మీరు ఈ 4 రోజులు పాటించాల్సినవి ఏమిటంటే, ఎవరిని కూడా చాలా ఈజీగా గుడ్డిగా నమ్మకండి. మీ వ్యక్తిగత విషయాలు బయటకు ఎవరికి కూడా చెప్పకండి. కొత్త పరిచయాల్లో జాగ్రత్తగా ఉండండి. భావోద్వేగాలకు లోనవ్వకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఒక స్త్రీ విషయంలో మీరు ఈ 4 రోజుల్లో జాగ్రత్త అనేది చాలా అవసరం అండి. మరి ఈ 4 రోజుల్లో మీకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయంటే కనుక, కొన్ని సంబంధాల్లో అపార్థాలు కూడా రావచ్చు. మీపై ఎవరో అనుమానం లేదా అసంతృప్తి చూపవచ్చు. కానీ మీరు ఓపికగా ఉంటే సమస్యలన్నీ పూర్తిగా తగ్గిపోతాయి. చివరికి మీకు అనుకూలంగానే మారే సూచనలు కూడా ఉన్నాయండి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఓం నమః శివాయ అని జపించుకోండి. శనివారం రోజు నల్ల నువ్వులు దానం చేయండి. శివాలయంలో దీపం తప్పకుండా వెలిగించండి. ఇది నరదిష్టి అడ్డంకులను పూర్తిగా తగ్గిస్తుంది. కుంభరాశి వారు సహజంగా బలమైన వ్యక్తులండి. ఈ 4 రోజుల్లో కొంత పరీక్షలు వచ్చినా కూడా చివరికి మీరు గెలుస్తారు. మీ జాగ్రత్త మీ రక్షణ, మీ ఓపికే మీ బలం. నమ్మకం ముందు ఆలోచన, జాగ్రత్తతో ముందడుగు వేయాలన్నమాట. ఈ రాశి వారికి 4 రోజులు బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల మాత్రం కొన్ని సంబంధాల్లో జాగ్రత్త అవసరమైనటువంటి సమయం. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆమె మీకు ఒక కొత్త వ్యక్తి కావచ్చు, లేదా మీకు చాలా కాలంగా తెలిసిన ఒక వ్యక్తి కావచ్చు. మీ ఇంటి దగ్గరికి రావడం, మీతో స్నేహంగా మాట్లాడడం, మీ బాగోగులు అడగడం, ఇవి బయటకు చూస్తే చాలా మంచిగా అనిపిస్తూ ఉంటాయి. కానీ అదే సమయంలో మీ వెనకాల మీ గురించి మాట్లాడడం, చిన్న విషయాలను పెద్దవిగా మార్చడం, మీ కుటుంబంలో చిచ్చు పెట్టాలని ప్రయత్నించడం వంటి లక్షణాలు కనిపించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి
ముఖ్యంగా మీ భార్యాభర్తల మధ్య అపార్థాలు కలిగించడం కానీ, ఒకరి మాటను మరొకరికి వేరేలా చెప్పడం, మీపై నమ్మకం తగ్గించేలా పరిస్థితులు సృష్టించడం, ఇవి మీకు ఇలా నెమ్మదిగా మీ దాంపత్య జీవితం ప్రశాంతంగా ఉండకూడదని ఆలోచించే ఒక స్త్రీ మీ చుట్టూ ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ స్త్రీ పేరు కొన్ని అక్షరాలతో ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంటుందండి. ముఖ్యంగా ఎస్ మరియు ఎం మరియు ఆర్, కే, పి, ఏ, ఎన్ ఈ అక్షరాలన్నమాట. ఎస్ లెటర్, ఎం లెటర్, ఆర్ లెటర్, కే లెటర్, పి లెటర్, ఏ లెటర్, ఎన్ లెటర్ మొదలయ్యే పేర్లు కలిగిన వ్యక్తులు ఈ అక్షరాలతో పేర్లు మొదలవుతాయన్నమాట. ఆ వ్యక్తుల విషయంలో మీరు కొంచెం తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. మీరు భయపడాల్సిన విషయం కాదు, కానీ మీరు గమనించాల్సినటువంటి సూచన మాత్రమే. ఎందుకంటే మీరు కుంభరాశి వారు చాలా మంచిగా ఉండే స్వభావం కలవారు. అందరూ మనలాగే ఉంటారని భ్రమపడిపోతూ ఉంటారు. మీరు మంచివారైతే ఇతరులు కూడా మంచివారు కావాలి కదా, అందరితో కలిసిపోవాలని, ఎవరిని నొప్పించకూడదని అనుకుంటూ ఉంటారు. అదే మంచితనం కొన్నిసార్లు ఇతరులకు అవకాశంగా కూడా మారుతుందన్నమాట. కాబట్టి 4 రోజుల్లో మీ ఇంటి విషయాలు బయట వాళ్ళతో ఎవరితో ఎక్కువగా పంచుకోవద్దండి. ఎవరు ఏం చెప్పినా వెంటనే నమ్మకండి. భార్యాభర్తల మధ్య మాట్లాడుకొని క్లారిటీ తెచ్చుకోండి. అవసరమైతే కొంతమందితో దూరం పాటించండి. మీరు ఓపికగా జాగ్రత్తగా ఉంటే ఎలాంటి సమస్య అయినా పెద్దదిగా మారదు. గుర్తుంచుకోండి, మన మధ్యకు వచ్చే ప్రతి వ్యక్తి మనవాడే కాదు, కొందరు మన జీవితానికి పరీక్షలు వస్తారన్నమాట. ఈ 4 రోజుల్లో మీకు ఒక అవగాహన ఇస్తాయని ఎవరిని ఎంతవరకు దగ్గరగా ఉంచుకోవాలో, ఎవరిని దూరంగా ఉండాలో. మీరు మీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే మీ మధ్య నమ్మకం బలంగా ఉండాలి. బయట వాళ్ళ మాటలకు విలువ ఇవ్వకండి. మీ మనసు, మీ కుటుంబం మీకు ముఖ్యమని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క రాశి వారికి 4 రోజులు ఒకవైపు జాగ్రత్తలు అవసరమైన సమయం అయినప్పటికీ మరొక వైపు కొన్ని రంగాల్లో మంచి అవకాశాలు కూడా తీసుకురాబోతున్నాయి. ముఖ్యంగా మీరు ఎలా స్పందిస్తారో దాని మీదే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క రంగం గురించి పూర్తిగా చెప్తాను, శ్రద్ధగా వినండి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి 4 రోజుల్లో ఉద్యోగంలో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. మీ పనిపై మీ పై అధికారుల దృష్టి చాలా ఉంటుందన్నమాట. మీరు ఎలా వర్క్ చేస్తున్నారు, మీరు ఎలా ముందుకు మూవ్ ఆన్ అవుతున్నారు అని వారు తప్పకుండా గమనిస్తారు. మీరు చేసిన పని గుర్తింపు పొందే అవకాశం కూడా ఉంటుంది. కొత్త బాధ్యతలు రావచ్చు, కానీ సహచరుల మధ్య చిన్న చిన్న అపార్థాలు వచ్చే సూచనలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మాటల్లో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఆర్థిక రంగం గురించి తెలుసుకుంటే, అంటే ఫైనాన్స్, ఆర్థికంగా ఈరోజు మోస్తారు అనుకూలంగా ఉంటాయి. కొంత డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. పెండింగ్లో ఉన్న చెల్లింపులు క్లియర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఖర్చులు కొంచెం పెరగచ్చు, తగు జాగ్రత్తలు పాటించండి. అవసరం లేని ఖర్చులను తగ్గిస్తే చాలా మంచిది. ఇక ఈ రంగంలో కొంత జాగ్రత్త చాలా అవసరం. మూడో వ్యక్తి జోక్యం అంటే ప్రేమ సంబంధాల రంగంలో అన్నమాట. ప్రేమ సంబంధాల విషయంలో కొంత జాగ్రత్త అవసరం అండి. మూడో వ్యక్తి జోక్యం వల్ల అపార్థాలు కూడా రావచ్చు, కనుక మాటల వల్ల గొడవలు రావచ్చు. కాబట్టి మీరు ఓపికగా ఉండి మీ భావాలను స్పష్టంగా చెప్పాలి. కుటుంబంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. ఒకవైపు సంతోషం, మరోవైపు చిన్న చిన్న గొడవలు. బయట వాళ్ళ మాటలు ఇంటికి తీసుకురాకపోతే సమస్యలు కూడా తగ్గుతాయన్నమాట. ఇక విద్యా రంగంలో ఉన్నటువంటి విద్యార్థులకు చాలా మంచి సమయం అండి. కాన్సన్ట్రేషన్ చాలా పెరుగుతుంది. చదువు మీద దృష్టి బాగా ఉంటుంది. పరీక్షలకు సిద్ధం కావడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. ఒకవైపు సంతోషం ఉంటుంది, కానీ ఇంకొక వైపు కూడా చిన్న చిన్న ఇబ్బందులు, కొంచెం కలహాలు, గొడవలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మాత్రం మీ ఇంట్లో వాళ్ళ మాటలు విని తప్పకుండా ఉండండి. అలాగే బయట వాళ్ళ మాటలు అసలు వినడానికి ప్రయత్నం కూడా చేయొద్దండి. వారి వల్ల సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. కాబట్టి ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి, వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు కనిపిస్తాయండి. కొత్త డీల్స్ రావచ్చు, చిన్న లాభాలు వచ్చే అవకాశం, కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. కానీ తొందరపడి పెట్టుబడులు పెట్టకండి. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు లేవు, కానీ మానసిక ఒత్తిడి ఉండొచ్చండి. నిద్రపై శ్రద్ధ అవసరం. ధ్యానం, విశ్రాంతి తీసుకుంటే చాలా మంచిది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పని కోసం చేసిన ప్రయాణాలు ఫలితాలైతే ఇస్తాయి. కొత్త అవకాశాలు కూడా తెస్తాయి. మొత్తం మీద చూసుకుంటే ఈ 4 రోజులు కుంభరాశి వారికి జాగ్రత్త అవకాశాలు కలిసి వచ్చే సమయం. మీరు ఓపికగా ఆలోచించి ముందుకు వెళ్తే ప్రతి రంగంలో మంచి ఫలితాలు మీరు తప్పకుండా సాధించగలరు. ఈ యొక్క రాశి వారికి ఈ 4 రోజులు గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో కొనసాగుతున్న కొన్ని ఇబ్బందులకు ముగింపు పలికే సమయంగా మారబోతున్నాయండి. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీరు చాలా కాలంగా, దాదాపు 6 సంవత్సరాలుగా మానసికంగా, కుటుంబపరంగా, భావోద్వేగంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చి ఉంటే కనుక ఇప్పుడు ఆ ప్రభావం నెమ్మదిగా తగ్గిపోతూ మీ జీవితం నుంచి పూర్తిగా దూరం అవబోతున్నారు అన్నమాట. మీపై పగతో, అసూయతో, ఈర్ష్యతో, ద్వేషంతో, కుళ్ళుతో, కుతంత్రాలు పెట్టుకొని మీ జీవితం సాఫీగా సాగకూడదని కోరుకున్న ఆ శక్తి ఈ 4 రోజుల్లో బలహీనం అవుతుంది. మీరు గమనిస్తారు, ఇప్పటి వరకు మీకు ఇబ్బంది కలిగించిన పరిస్థితులు ఒక్కొక్కటిగా తగ్గిపోతూ మీ మనసును ఒక ప్రశాంతత కలుగుతుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మీపై దైవ కటాక్షం బలంగా కనిపిస్తుంది కాబట్టి, పనిచేస్తుంది కాబట్టి, మీరు ఎంతగా ఇబ్బంది పడ్డారో అంతకంటే ఎక్కువ ఇప్పుడు మీకు ఉపశమనం కూడా పొందబోతున్నారు.
మీకు ఇబ్బంది కలిగించినటువంటి వ్యక్తులు నెమ్మదిగా దూరం అవుతారు. కుటుంబంలో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తగ్గిపోతుంది. మీలో ధైర్యం, నమ్మకం తప్పకుండా పెరుగుతుంది. ఇక మీ జీవితంలో కొత్త ఆరంభం ప్రారంభమవుతుంది అనే సంకేతాలు కూడా ఉన్నాయన్నమాట. నరదిష్టి పోవడానికి కొన్ని పరిహారాలు చెప్తాను, తప్పకుండా శ్రద్ధగా చేసుకోండి. మిరపకాయ ఉప్పు పరిహారం అండి. 3 ఎండు మిరపకాయలు తీసుకొని కొంచెం రాళ్ళ ఉప్పు తీసుకొని మీ మీద నుంచి 3 సార్లు అలాగే తిప్పేసేయండి. వాటిని అగ్గిలో వేయండి. ఇది చెడు దృష్టిని పూర్తిగా తొలగిస్తుందన్నమాట. ఇక ఉప్పు నీటి స్నానం చేసి నీటిలో కొంచెం రాక్ సాల్ట్ వేసి స్నానం చేయండి. కొంచెం ఒక చిటికెడు అనమాట. శరీరంపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తగ్గిపోతుందండి. ఇక దీపారాధన చేసుకుంటూ ఉండాలి. సాయంత్రం నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఓం నమః శివాయ అని 11 సార్లు లేదా 21 సార్లు జపించుకోండి. ఇది రక్షణ కవచంలో మీకు తప్పకుండా పనిచేస్తుంది. ఇంకా చేయవలసినటువంటి కొన్ని పూజల గురించి తప్పకుండా తెలుసుకుందాం. సోమవారం లేదా శనివారం శివాలయంలో అభిషేకం చేయండి. నల్ల నువ్వులు, నల్ల బట్టలు దానం చేయండి. శనిదేవుడి ప్రార్థన తప్పకుండా చేసుకోండి. ఇది మీపై ఉన్న దోషాలను పూర్తిగా తగ్గిస్తుందండి. ఇక చేయవలసినటువంటి దానాలు వచ్చేసి పేదవారికి అన్నదానం చేయండి. పక్షులకు గింజలు వేయండి. ఆవులకు పచ్చగడ్డి ఇవ్వండి. ఇవి మీకు పుణ్యం తెచ్చి దృష్టి దోషాన్ని పూర్తిగా తగ్గిస్తాయి. మీ ఇంటి విషయాలు బయట వాళ్ళతో పంచుకోవద్దండి. ఎవరిని గుడ్డిగా కూడా నమ్మకండి. గొడవలకు దూరంగా ఉండండి. మీ కుటుంబంలో సమయం తప్పకుండా గడపండి. ముఖ్యంగా ఆ స్త్రీతో దూరం పాటించాల్సినటువంటి అవసరం చాలా ఉంది కాబట్టి మీరు తగు జాగ్రత్తలు పాటించండి. ఇప్పటి వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఆ స్త్రీ ఇప్పుడు మీ జీవితంపై తన ప్రభావాన్ని కోల్పోతుంది. ఆమె చేసే ప్రయత్నాలు ఫలించవండి. ఆమె స్వయంగా మీ జీవితం నుండి దూరం అవుతుంది కాబట్టి మీరు ఇకపై ఆ బాధ నుంచి పూర్తిగా బయటపడబోతున్నారన్నమాట. కుంభరాశి 4 రోజులు మీకు ఒక శుభ సంకేతం. గతంలో ఎదుర్కొన్న కష్టాలకు ఇప్పుడు ముగింపు దగ్గరవుతుంది. మీపై దేవుడి కటాక్షం ఉంది. ఇది మీకు రక్షణ కూడా ఉంటుంది. మీరు ఇకపై ముందుకు సాఫీగా వెళ్ళబోతున్నారు. కష్టం ఎంత పెద్దదైనా దైవ కటాక్షం ఉంది. అది చాలా చిన్నదన్నమాట. ఈ యొక్క రాశి వారికి 4 రోజుల్లో జీవితంలో ఒక సాఫీగా, ప్రశాంతంగా, ఆనందంగా గడిచే కొన్ని ప్రత్యేకమైనటువంటి సమయంగా మారబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న చిన్న చిన్న ఇబ్బందులు కానీ లేకుంటే ఒత్తిడులు ఇవన్నీ కూడా నెమ్మదిగా మీకు తగ్గిపోతూ మీ జీవితంలో కొత్త ప్రశాంతతను తీసుకురాబోతున్నాయండి. మీరు గమనిస్తారు, గతంలో మీకు భారంగా కనిపించిన విషయాలు కూడా ఇప్పుడు మీకు సులభంగా పరిష్కారం అవుతాయి. ఎక్కడైతే టెన్షన్ ఉంటుందో అక్కడ ఇప్పుడు శాంతి కూడా కనిపిస్తుంది. ఎక్కడైతే సందేహం ఉంటుందో అక్కడ ఇప్పుడు స్పష్టత వస్తుంది. ఈ 4 రోజులు ముఖ్యంగా మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయి. పనుల అడ్డంకులు పూర్తిగా తగ్గిపోతాయి. మీరు చేసే ప్రయత్నాలకు మంచి ఫలితాలు కూడా కనిపిస్తాయి. ఇక కుటుంబ పరంగా చూస్తే ఇది మీకు చాలా మంచి సమయం. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపే అవకాశం కూడా ఉంటుంది. ఇంట్లో ఆనందం పెరుగుతుంది. చిన్న చిన్న నవ్వులు, సరదా క్షణాలు మీ మనసును నింపేస్తాయండి. భార్యాభర్తల మధ్య అర్థం చేసుకోవడం పెరుగుతుందన్నమాట. ఇంటి వాతావరణం శాంతిగా ఉండడం ఈ 4 రోజుల్లో మీకు పెద్ద వరం లాంటిది. ప్రేమ సంబంధాల విషయంలో కూడా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. అపార్థాలు తొలగిపోతాయి. మీరు చెప్పే మాటలకు విలువ పెరుగుతుంది. మీరు ప్రేమించే వాళ్ళతో దగ్గర అవుతారు. ఉద్యోగం, వ్యాపారం వంటి రంగాల్లో కూడా సాఫీగా ఫ్లో కనిపిస్తుందన్నమాట. ఇక పని ఒత్తిడి తగ్గుతుంది. మీరు చేసిన పనికి గుర్తింపు కూడా వస్తుంది. కొత్త అవకాశాలు నెమ్మదిగా మీ వైపు వస్తాయి. ఈ 4 రోజుల్లో మీరు స్ట్రెస్ లేకుండా పని చేస్తే మంచి సమయం. ఆరోగ్యపరంగా కూడా మీకు చాలా ఫిట్గా ఫీల్ అవుతారు. శరీరానికి తేలికగా ఉంటుంది. మానసికంగా కూడా హ్యాపీగా ఉంటారు. మీరు నవ్వుతూ సంతోషంగా గడిపే రోజులు ఇవి. ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి. చిన్న ట్రిప్స్ లేదా కుటుంబంలో బయటకు వెళ్ళడం మీకు ఆనందాన్ని అయితే ఇస్తుంది. కొత్త అనుభవాలు కూడా వస్తాయన్నమాట. మొత్తంగా చూసుకుంటే ఈ 4 రోజుల్లో కుంభరాశి వారికి శాంతి, సంతోషం, సాఫీ జీవితం. మీరు ఎలాంటి పెద్ద ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా హ్యాపీగా గడపగలిగేటువంటి సమయం అన్నమాట ఇది. కుంభరాశి వారి జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదండి. కొన్నిసార్లు పరీక్షలు వస్తుంటాయి, కొన్నిసార్లు ప్రశాంతత వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీ జీవితంలో ఈ 4 రోజుల్లో మీరు ప్రశాంతతను తప్పకుండా, ఆనందాన్ని మీకు అందించడానికి వచ్చినటువంటి వరం లాంటిది. ఎందుకంటే సంతోషంగా గడిపిన ప్రతి క్షణం జీవితాన్ని మరింత ఆనందంగా మారుస్తుంది కాబట్టి. ఎప్పుడొకటి గుర్తుపెట్టుకోండి, మీ ఆనందం మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు ఎలా ఆలోచిస్తే మీ జీవితం కూడా అలానే మారుతుంది. శాంతి ఉన్న చోటే నిజమైన సుఖం ఉంటుంది. సంతోషం ఉన్న చోటే నిజమైన సంపద కూడా ఉంటుంది. కాబట్టి ఈ 4 రోజులు హ్యాపీగా గడపండి. మీ కుటుంబంలో ఆనందాన్ని తప్పకుండా పంచుకోండి. మీ జీవితాన్ని నవ్వులతో నింపుకోండి. చూశారు కదండి కుంభరాశి వారు. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.